హలో హాయ్ అండి, వెల్కమ్ టు శుభ వరల్డ్. ఇప్పుడు మనము ఆనియన్ ఎగ్ బజ్జీ చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది, మస్తు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని, కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ కారము, హాఫ్ చెంచా పసుపు, తర్వాత ఉప్పు వేసుకొని శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఇలా వచ్చాక ఒక 5 minutes వరకు పక్కకు పెట్టేసుకొని, ఇలా ఎగ్ పెట్టి మొత్తం ఇలా పట్టుకొని వేసేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగా వేసుకోవాలి. ఇలాగే అన్నీ వేసేసుకొని దాన్ని ఒక 2 minutes వరకు కదలనీయకుండా ఉండనివ్వాలి. ఒక 2 minutes తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలాగే అన్నీ తిప్పేసాక మళ్ళీ ఒక 2 minutes అలాగే ఉండనివ్వాలి. ఇలాగే అన్నీ తిప్పేసుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసుకోవాలి ప్లేట్లో. పిల్లలకి సాయంత్రం పూట ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. సాయంత్రం పూట పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శుభవాల్. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అంతే అండి. బాయ్ అండి.